అందరూ తలపట్టుకున్నారు. కాని తెనాలి ఒకసారి మహారాజు కృష్ణదేవరాయలు చిత్రకారులకు ఒక పెద్ద సవాలు విసిరాడు. ఎవరు నాకు అత్యంత అందమైన చిత్రాన్ని గీసి తీసుకువస్తారో వారికి 1000 బంగారు నాణేల బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. చాలామంది చిత్రకారులు తమ నైపుణ్యాన్ని చూపించడానికి వచ్చారు. ఒక చిత్రకారుడు ఒక అద్భుతమైన చిత్రాన్ని గీసి రాజుకి సమర్పించాడు. రాజు ఆ చిత్రం చూసి చాలా ఆనందపడి అతనికి 1000 బంగారు నాణేలు ఇవ్వమని ఆజ్ఞాపించాడు. అప్పుడొక మంత్రి, మహారాజా, ఈ చిత్రకారుడికి 500 నాణేలు మాత్రమే ఇవ్వండి, మిగిలిన 500 నాణేలు తెనాలి రామకృష్ణుడికి ఇవ్వండి అని అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, ఎందుకు తెనాలికి అని అడిగాడు. తెనాలి వినయంగా ముందుకు వచ్చి, చిత్తం మహారాజా, ఈ చిత్రకారుడు తన నైపుణ్యంతో చిత్రాన్ని గీశాడు. అది అతని శ్రమ, అతని ప్రతిభ. కాని ఈ ఆలోచన, అంటే అతనికి 500 నాణేలు, నాకు 500 నాణేలు ఇవ్వాలనే ఆలోచన నాది. కాబట్టి నాకు కూడా 500 నాణేలు రావాలి అని అన్నాడు. సభలో ఉన్నవారంతా నోరు వెళ్లబెట్టారు. రాజుకు తెనాలి తెలివితేటలు అర్థమై పగలబడి నవ్వాడు. అతను చిత్రకారుడికి 1000 నాణేలు ఇచ్చి తెనాలి తెలివైన ఆలోచనకు కూడా బహుమతి ఇచ్చాడు. ఇదే రియల్ తెలివి, సమస్యని ఎదిరించకుండా దాన్నే సొల్యూషన్గా మార్చడం.